ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ వందనాలు. దేవుని దివ్యమైన వాక్యమును మరొకసారి ధ్యానించడానికి ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలు, ప్రభు చిత్తం, దేవుని నడిపింపు, దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో మనకు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు మనకిచ్చిన దివ్యమైన అద్భుతమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఈ లేఖనములో యేసు ప్రభు చేసిన అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఏంటో మనం తెలుసుకోవటానికి మనకు అద్దములో చూసుకున్నట్లుగా వాక్యము ద్వారా మనం అనేక సంగతులు తెలుసుకొని గ్రహించుకునే కృపను ప్రభు మనకు వాక్య లేఖనాలు ఇచ్చాడు. అందుని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ప్రియులారా, సంవత్సరపు అంతంలోకి మనం వస్తున్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహించి మనం వెళ్ళే దారిలో, మనం చేసే ప్రయాణంలో, మనం జీవించే అనుదిన జీవితాల్లో, మనకున్న కుటుంబంలో, మనకున్న బిడ్డలతో, మనం చేసే వ్యాపారాల్లో, మనం జరిగించే పనుల్లో, పరిచర్యలో, అన్నిటిలో ప్రభు తన హస్తము మనకు తోడుగా ఉంచి ఇదిగో ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో మనం ముగించబోతున్న ఈ 2024 సంవత్సరంలో మనం ఒక్కసారి వెనక్కి చూస్తే మన పట్ల దేవుడు ఎంతో కృప చూపాడు. అందుని బట్టి స్తోత్రం. బైబిల్లో ఒక చిన్న విషయాన్ని, వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అది లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంది. యేసు ప్రభు యెరికో పట్టణానికి వెళుతున్నటువంటి సందర్భం అది. ప్రభు ఆ పట్టణానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆ దారిలో కొంతమంది కుష్ఠరోగులు, ఎప్పటి నుంచో వారికి ఆ వ్యాధి చేత వారు బహు బాధపడుతూ ఉన్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి, సమాజానికి దూరం అవ్వాలి. 2, కుటుంబానికి దూరం అవ్వాలి. చచ్చే వరకు కూడా వారు ఆ వ్యాధితోనే వారు బాధపడాలి తప్ప దానికి విరుగుడు లేనటువంటి వ్యాధిగా, అది అంటురోగంగా, కుష్ఠరోగాన్ని ఆ రోజుల్లో దాన్ని పరిగణించేవారు. ఆ బాధపడుతున్న 10 మంది కుష్ఠరోగులు ఆ దారిన ప్రభు వస్తున్నాడని వారు గుర్తించారు, తెలుసుకున్నారు. వారు ఒక మంచి పని చేశారు. ప్రభువుకి ఎదురుగా వెళ్ళి దూరంగా ఉండి భయపడుతూ ఒక చిన్న ప్రార్థన చేశారు. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము అని ప్రార్థన చేశారు. చేసిన ప్రార్థన చిన్నదైనా మనసెరిగిన ప్రభు, హృదయ లోతుల్లో ఉన్న బాధను గుర్తించిన ప్రభు, సమాజానికి దూరంగా వ్యాధితో ఎంత కుమిలిపోతున్నారో వారిని ఎరిగినటువంటి ప్రభు ఒక్క క్షణములో వారిని ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనకి ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవునికి దూరం అవ్వకండి. దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆయన తట్టు తిరగటం, ఆయన వేడుకుంటాం, ప్రార్థించటం మన జీవితాల్లో ఎంతో మంచి అనుభూతిని, మనకు మేలును కలుగు చేస్తారు. సరిగ్గా వాళ్ళు అదే పని చేశారు. ప్రభు వెంటనే అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి, మీరు స్వస్థత పొందారన్నాడు. అద్భుతం, అద్భుతం. యేసయ్య నోట పలికిన మాటకి వారు క్షణములో స్వస్థత పొందారు. ఎంతో కాలంగా మీరు వ్యాధులతో, బాధలతో, అప్పులతో, సమస్యలతో సతమతమైపోతున్నారా? యేసయ్య పలికిన ఒక్క మాట చాలు, మీ సమస్యలకు పరిష్కారము కలుగుతుంది. అయితే మీరు పని చేయాలి, యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయన నామములో ప్రార్థన చేయాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆ ప్రార్థనే వారిని స్వస్థపరిచినట్లు, ప్రార్థనే మిమ్మల్ని మీకు మేలు చేసి మిమ్మల్ని దీవిస్తుంది. వారిలో అనేకులు స్వస్థపరచబడ్డారు, వెళ్ళిపోతున్నారు. అందులో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అని ఆ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ భాగంలో మనం చూసినట్లయితే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. స్వస్థత అందరికి వచ్చింది. ప్రభు అందరికీ మేలు చేసేవాడు. కానీ అందులో ఒక్కడు మాత్రమే కృతజ్ఞుడై తనకు స్వస్థత కలుగుట ఎవరి వల్ల కలిగింది?
స్వస్థత అని ఆలోచించాడు. ఈ స్వస్థత నాకు రావడానికి కారణం ఏంటి? నేను బాగుపడటానికి కారణం ఏంటి? నేను స్వస్థపరచబడటానికి కారణం ఏంటి? నేను ఈ మేలు పొందడానికి కారణం ఏంటి? నేనా, నా బంధువులా, నా మిత్రులా, నేను చేసుకునే వైద్యమా? కాదు కాదు, యేసు ప్రభు. ఒక్కసారి తిరిగి చూడండి. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు బాగు చేశాడు, ఎన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవించాడు. గృహ విషయంలో, బిడ్డల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మీ ప్రయాణాల విషయం. మీకు తెలుసా, ఈ సంవత్సరంలో ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోయారు. వాళ్ళు అనేక మంది వారి ఇంటికి వెళ్ళి పలకరించి కూడా మనం వచ్చాం కదా. ఎంతోమంది మరణిస్తున్న ఈ దినాలలో మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే ఆయన రెక్కలే కదా మనకి స్థితినిచ్చింది. గ్రహించండి, ఒకసారి గుర్తించండి. ఈరోజు మీరు క్షేమంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కారకులు ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు కదా. దేవుని దగ్గర మేలులు పొందిన మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన దగ్గరికి రావాలి. అక్కడ మాట ఉందండి, గొప్ప శబ్దముతో ఎంత మేలు చేశాడో అంతగా దేవునికి స్తుతులు చెల్లించాడు. వీరెంత మేలు పొందారో అంతగా దేవునికి కృతజ్ఞులై మనందరం బ్రతకవలసిన వారమై ఉన్నాం. తిరిగి వచ్చి ఆయన పాదముల ఎదుట పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడ్డాడు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని దగ్గర ఎన్నో మేలు పొందారు. దేవుని దగ్గరికి వస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? కృతజ్ఞులై ఉన్నారా? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారా? ప్రభువుకు సాక్షార్థంగా ఉన్నారా? అందులో 10 మంది బాగుపడ్డారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి 9 మంది ఎక్కడ అంటే వాళ్ళు యాజకుడి దగ్గరికి వనపరుచుకోవటానికి వెళ్ళిపోయినట్లు కనబడకుండా వెళ్ళిపోయారు. ప్రభు ఆ సమరయుని చూసి మెచ్చుకున్నాడు. ఒక మాట అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇతనిలో 2 విషయాలు, ఒకటి ఆధ్యాత్మిక శారీర స్వస్థత, 2 ఆధ్యాత్మిక స్వస్థత. ఒకటి శారీరకంగా స్వస్థపరచబడ్డాడు, 2వది ఆధ్యాత్మికంగా ఇతను పాప శాపము నుండి విడిపించబడి మారు మనసు పొందాడు. స్వస్థత అనేది 2 రకాలండి. ఒకటి శరీరానికి వచ్చే రోగము నుంచి విడుదల, 2 పాప బీజము నుండి, పాప గుణలక్షణాల నుంచి విడిపించబడే స్వస్థత. మరి వాక్యం వింటున్న మీరు మీ హృదయంలో స్వస్థత కలిగి ఉన్నారా? శారీరకంగా మీరు స్వస్థపరచబడితే దేవునికి స్తోత్రం. అదే సమయంలో మీరు మారు మనసు పొందారా? రక్షించబడ్డారా? ప్రతి వాని హృదయం వ్యాధితో నిండి ఉందనేది, ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ చెప్తుంది. ఎంతమంది మీరు హృదయ మార్పిడి చెంది ప్రభువుని స్తుతిస్తున్నారు? ఈ వాక్యం వింటున్న మీరు ఈ చివరి దినాల్లో ఎన్నో మేలు పొందిన మీరు కృతజ్ఞులై ప్రభు సన్నిధికి రావలసిందిగా, ప్రభువుని స్తుతించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు విన్న మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. చిన్న మాట ప్రియులారా, ఈ వచ్చే బుధవారం మాకు పెరవల్లో మహిమా మందిరము, కల్వరి మహిమా మందిరం అని ఒక ఆలయం, పెరవలి ఆంధ్ర బ్యాంక్ సర్వీస్ రోడ్డు పక్కన ఒక ఆలయం కట్టబడింది. అక్కడ బుధవారం రాత్రి 8 గంటల నుంచి కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేశాం. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కుటుంబంతో రండి, మేము మీరు కలిసి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.